ఐదేళ్ల నుంచి కిషన్ రెడ్డి ఎంపీగా ఉండి రెడ్డిలకు ఏమి చేశారని రెడ్డి సంఘం మహిళా అధ్యక్షురాలు దేవిరెడ్డి విజితారెడ్డి ప్రశ్నించారు. టూరిజం శాఖ మంత్రిగా ఉండి కిషన్ రెడ్డి ఇప్పటి వరకు ఏ ఒక్కరికి ఉద్యోగం ఇచ్చిన దాఖలాలు కూడా లేవని మండిపడ్డారు. నేడు ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి రెడ్డిలకు కార్పొరేషన్ ఏర్పాటు చేయటమే కాకుండా అన్ని విధాలుగా ఆదుకుంటున్నారని కొనియాడారు. ఎంపీగా నిలబడుతున్న కిషన్ రెడ్డికి గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీతో భయం పట్టుకుందని గుర్తు చేశారు. ఎంపీ ఎన్నికల్లో ఈసారి కిషన్ రెడ్డిని ఓడించి దానం నాగేంద్రను గెలిపించుకుంటామని స్పష్టం చేశారు. ఆమె 10 సంవత్సరాల పోరాటం ఏదైతే ఉందో రెడ్డి కార్పొరేషన్ మన ఆవేదన. గత ప్రభుత్వంలో ఎన్ని సభలు పెట్టినా ఎన్ని దీక్షలు చేసినా రోడ్ల మీదకి మనం టైం వృధా చేసుకుని లక్షల కోట్ల ఖర్చు పెట్టినా మన ఆవేదన అర్థం చేసుకోకుండా కేసీఆర్ గారు మన కులాన్ని టారిచి మన కులానికి ఉనికికే ప్రమాదం ఏర్పడి అటువంటిలో రాష్ట్రంలో ఒకటే రెడ్డి ఆత్మీయం కేసీఆర్ గవర్నమెంట్ అగెనిస్ట్ గా చేసి మేము ఆ రోజు పేద రెడ్లకు కానీ అందరికీ న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలి, రేవంత్ రెడ్డి గవర్నమెంట్ అయితేనే అందరికి న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో ఆ రోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మేము రెడ్డి సంఘం తరఫున స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. మా రెడ్డి బంధువులు అందరూ రెడ్డి సంఘం సపోర్ట్ కాంగ్రెస్ కానీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు పార్లమెంట్ లో